అందరికీ నమస్కారం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా మహిళలు పెళ్లైన తర్వాత తమ పుట్టింటి నుండి మెట్టినింటికి కొన్ని వస్తువులను తీసుకువెళ్ళకూడదు. తీసుకువెళ్లిన ఎడల పుట్టింటికి నష్టం కలుగుతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఆ వస్తువులు ఏమిటి, ఎందుకని తీసుకెళ్లకూడదనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏదైనా పండగలు, శుభకార్యాల నిమిత్తం పుట్టింటికి వెళ్లడం సర్వసాధారణం. ఇలా పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మాయిలు పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులని అత్తగారింటికి తీసుకువస్తుంటారు. ఇక పుట్టింటి వారు కూడా తమ కూతురు ఏ లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని లేదా కొన్ని సామాన్లు కూడా కూతురుతో పంపిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం కూతురు పుట్టింటి నుంచి అత్తగారింటికి తెచ్చుకోకూడదట. అవేమిటంటే, మొదటిగా కత్తెర్లు, కత్తిపీటలు, సూదులు, ప్లేడ్లు వంటివి పుట్టింటి నుండి అత్తగారింటికి ఆడపిల్ల తీసుకురాకూడదు. ఇలా చేయటం వల్ల ఇరువురు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు. అంతేకాకుండా రెండు కుటుంబాల మధ్య పగలు, ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉంటుందట. రెండవది చింతపండు, ఉప్పు. ఇప్పటికీ చాలా గ్రామాలలో మనం చూస్తుంటాము, పుట్టింటి వారు తమ అమ్మాయికి కిరాణా సరుకులు కూడా ఇంకా కొనిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తుంటూ ఉంటాం. అయితే అలాంటి వాటిల్లో ఉప్పు, చింతపండు ఉండకూడదు. ఈ రెండు తీసుకెళ్లడం వల్ల ఇరువురు కుటుంబాల మధ్య బంధాలు తెగిపోతాయి. మూడవది చీపురు. చీపురు లక్ష్మీదేవికి ప్రతీక. ఇల్లు ఊడ్చే చీపురి లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురుని తీసుకెళ్లడం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారనే విశ్వాసం ఉంది. ఇక అమ్మగారింట్లో ఉండే లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకెళ్లినట్లు అవుతుందట. తర్వాత పొయ్య, అగ్గిపెట్టి. ఎప్పుడూ కూడా కూతురు అత్తగారింటికి పొయ్యిని, అగ్గిపెట్టిని పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు. నాలుగవది గుమ్మడికాయ. గుమ్మడికాయ అమ్మగారింట్లోనే కాదు, ఎవరు ఉచితంగా ఇచ్చినా కూడా గుమ్మడికాయని చేతితో తీసుకోకూడదు. ఏదైనా వస్తువు ఇచ్చి లేదా డబ్బులు ఇచ్చి గుమ్మడికాయని వేరే వారి దగ్గర నుంచి తీసుకునవలెను. ఐదవది నూనె. నూనెని అమ్మగారింటి నుంచి అత్తగారింటికి ఎప్పుడూ కూడా తీసుకువెళ్ళకూడదు. ఆరవది మిర్చి, మిరప. మిర్చి, మిరపకాయలు అనేవి కష్టాలకు సంకేతం. అలాంటివి పుట్టింటి నుంచి మెట్టినింటికి ఎప్పుడూ తీసుకువెళ్ళకూడదు కదండి. మహిళలు పెళ్ళైన తర్వాత ఎటువంటి వస్తువులను పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు అనేది. సో ఇటువంటివి మీరు ఇప్పటికీ చేస్తున్నట్లయితే దయచేసి ఆపివేయండి. పుట్టింటికి, అత్తగారింటికి మధ్య పరస్పర సంబంధాలు పెరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు చూసేందుకు అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.